తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తా చాటింది. పోటీ చేసిన ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ముచ్చమటలు పట్టించారు. అధికార కాంగ్రెస్ పార్టీతో ఢీ అంటే ఢీ అని పోటీ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల తొలి సమరంలో 1600కు పైగా స్థానాల్లో గులాబీ సర్పంచ్ అభ్యర్థులు ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. సగం స్థానాలైనా గెలవలేక అధికార పార్టీ ఆపసో పాలుపడింది. రేవంత్ సర్కార్పై గ్రామాల్లో ఉన్న ప్రజా వ్యతిరేకత ఫలితాల్లో ప్రతిబింబించింది. హోరాహోరీగా సాగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధికార కాంగ్రెస్ పార్టీకి ముచ్చమటలు పట్టించారు. వేలంపాటలో ఏకగ్రీవాలు కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపించిన ప్రజాక్షేత్రంలో మాత్రం గులాబీ దండు సత్తా చూపింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక్క పిలుపు కూడా ఇవ్వకుండానే పల్లెల్లో గులాబీ దండు సత్తా చాటింది. ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు, మంత్రులు, ఎమ్మెల్యేల బెదిరింపులు, దాడులు, హత్యలు, అధికారం, డబ్బన్నింటినీ ఎదుర్కొని ప్రజలు గులాబీ జెండాను రెపరెపలాడించారు. గులాబీ సైన్యం పోటీ చేసిన ప్రతి పంచాయతీలో పోటీ నువ్వా నీనా అన్నట్టుగా సాగింది. కాంగ్రెస్ పార్టీకి గ్రామాల్లో 58% వ్యతిరేక ఓట్లు పడ్డట్టు ఎన్నికల ఫలితాలను బట్టి తెలుస్తోంది. కాంగ్రెస్ ఏకగ్రీవం చేసుకున్న మేజర్ పంచాయతీలను వేలంపాటల ద్వారానే కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ వేలంపాటలపై ఎన్నికల కమిషన్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన కొందరు అభ్యర్థులను తమ ఖాతాలో వేసుకుని తమదే పై చెయ్యని కాంగ్రెస్ ప్రకటించుకుంటుంది. ఏ హంగు ఆర్భాటాలు లేకుండా పోటీలో నిలిచిన గులాబీ దండు 1345 చోట్ల విజయం సాధించినట్లు వార్తలందాయి. బీఆర్ఎస్ అభ్యర్థులు కేవలం 10 ఓట్ల లోపు తేడాతో 50కి పైగా గ్రామాల్లో ఓటమి చవిచూసినట్టు తెలిసింది. 20 ఓట్ల తేడాతో ఓడిన గ్రామాలు 150కి పైనే ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని కలలు కంటున్న బీజేపీ కేవలం 186 గ్రామ పంచాయతీలకే పరిమితమైంది. బీఆర్ఎస్, బీజేపీ వ్యక్తిగతంగా నిలబడిన అభ్యర్థులకు పడిన ఓట్లను లెక్కలోకి తీసుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి 58% వ్యతిరేక ఓట్లు పడ్డట్లు భావిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కేవలం 44% ఓట్లు మాత్రమే పడ్డట్టు తొలి విడత పంచాయతీ ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఓవైపు చేతిలో అధికారం ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం సాగించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో మోహరించారు. గ్రామీణులను అనేక విధాలుగా ప్రలోభాలకు గురిచేశారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన నేతలపై దాడులకు దిగారు. అక్రమ కేసులు బనాయించి నిర్బంధించారు. సామదాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించారు. హత్య రాజకీయాలకు సైతం తెరలేపారు. అయినా పల్లెల్లో అభిమానాన్ని పొందలేకపోయారు. స్థానిక సమరంలో బోటాబోటీ మెజారిటీతోనే కాంగ్రెస్ పార్టీ సరిపెట్టుకుంది. మరోవైపు పల్లెల గుండెల్లో గులాబీ వికసించింది. అధికార పక్షానికి ఢీ అంటే ఢీ అనే స్థాయిలో పోటీనిచ్చింది. హస్తం పార్టీకి ముచ్చెమటలు పట్టించింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య గెలుపొందిన స్థానాల సంఖ్యలో స్వల్ప తేడానే ఉంది. ఈ ఫలితాలతో అధికార కాంగ్రెస్ పై గ్రామీణ ఓటర్లలో ఎంత వ్యతిరేకత ఉందో తేటతెల్లమైంది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 84.28% పోలింగ్ నమోదైంది. 56.19 లక్షల మందికి గాను 45.15 లక్షల మంది తమ ఓటుకు వినియోగించుకున్నారు. తొలి విడతలో మొత్తంగా 31 జిల్లాల్లోని 4236 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించగా 396 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 5 చోట్ల సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఒక సర్పంచ్ స్థానానికి సంబంధించి హైకోర్టు స్టే విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా 3834 సర్పంచ్, 27628 వార్డు సభ్యులకు గాను 37562 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ నిర్వహించారు. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఓటింగ్లో తమ ఓటుకు వినియోగించుకున్నారు. ఓటింగ్లో పురుషుల కన్నా మహిళలే అత్యధికంగా పాల్గొన్నారు. 84.49% మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.